జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. టీడీపీలో భారీ మార్పులు చేర్పులు ప్రముఖ నాయకులు వేయాలి. అవేవో కాదు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు వైదొలుగుతున్నట్టు, నగరికి షిఫ్ట్ అవుతున్నట్టు, నగరిలో భానుప్రకాష్ను బుజ్జగించి ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ మెజార్టీలో నగరిలో అయితే సాధించగలనని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ఉద్దేశం ఉన్నట్టు మనకు సమాచారం. అదే క్రమంలో మంగళగిరిలో కూడా నారా లోకేష్ ఓడిపోతున్నట్టు పూర్తి స్థాయి సర్వేలు రావడంతో అతన్ని హిందూపూర్ షిఫ్ట్ చేసి అతని మామగారైన బాలకృష్ణను ఒప్పించి ఏ వివాదాలు లేకుండా చూడడంలో చంద్రబాబు నాయుడు ఆ క్రమంలో నడుస్తున్నాడని కూడా చెప్పచ్చు. అదే క్రమంలో మూడవ వ్యక్తి పొంగులేటి నారాయణ, నెల్లూరు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ. ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉండే కళ్యాణ్ని ఎదుర్కోవాలంటే ఎక్కువ శాతం నెల్లూరు సిటీలో ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి గ్రహించిన చంద్రబాబు మాజీ మేయర్ అజీజ్ని అక్కడ దించాలనే ఉద్దేశంతో పొంగులేటి నారాయణ తప్పించి మాజీ మేయర్ అజీజ్కి నెల్లూరు సిటీ అప్పగించిపోతున్నాడని చెప్పి మనకు సమాచారం అందింది. ఇదే క్రమంలో నాలుగవ అభ్యర్థి కాకర్ల సురేష్, ఇటు దాదాపు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కానీ, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కానీ, 1 సారి గెలిచిన ఎమ్మెల్యే కానీ, వీరందరూ సీటు ఆశించడం, కానీ అనుకోని పరిస్థితుల్లో కాకర్ల సురేష్కు ఆ సీటు లభ్యం కావడం, అతను చేసిన సేవా దృక్పథాలు కానీ ఏవైనా కానీ వీటితో అతను వెళ్తున్నాడే కానీ ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాడు అనే ఉద్దేశం కొద్దిమంది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో కాకర్ల సురేష్ కూడా సీటు మార్పు చేర్పులు అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ ప్రకంపనల వల్ల టీడీపీ పార్టీ బీజేపీతో అలయన్స్ అయినప్పటి నుంచి టీడీపీ పార్టీ డైనమాలో పడిందని కూడా చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక ఈ 4 సీట్లపైన పూర్తి స్థాయిలో ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వేచి చూస్తూ ఉన్నారు. 2-3 రోజుల్లో చంద్రబాబు నాయుడు నోటి నుంచే ఈ ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.